టీటీడీ లేఖలపై కేంద్ర పురావస్తు శాఖ స్పందించింది. అలిపిరి వద్ద పాదాల మండపం, పుష్కరిణిలో ఆహ్నిక మండపం శిథిలావస్థకు చేరడంతో పునర్నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. పురాతన మండపాలు కావడంతో పురావస్తు శాఖ దృష్టికి టీటీడీ తీసుకువెళ్లింది. మండపాల పునర్నిర్మాణానికి సూచనలు చేసేందుకు కేంద్ర పురావస్తు శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు చెందిన అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. మండపాలను పరిశీలించి టీటీడీకి సూచనలు చేయనుంది కమిటీ. తిరుమల తిరుపతి దేవస్థానం లేఖలపై కేంద్ర పురావస్తు శాఖ స్పందించింది. అలిపిరి వద్ద పాదాల మండపం, పుష్కరిణిలో ఆహ్నిక మండపం శిథిలావస్థకు చేరడంతో పునర్నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. పురాతన మండపాలు కావడంతో పురావస్తు శాఖ దృష్టికి టీటీడీ తీసుకువెళ్లింది. మండపాల పునర్నిర్మాణానికి సూచనలు చేసేందుకు కేంద్ర పురావస్తు శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు చెందిన అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. మండపాలను పరిశీలించి టీటీడీకి సూచనలు చేయనుంది కమిటీ. తిరుమల తిరుపతి దేవస్థానం లేఖలపై కేంద్ర పురావస్తు శాఖ స్పందించింది. అలిపిరి వద్ద పాదాల మండపం, పుష్కరిణిలో ఆహ్నిక మండపం శిథిలావస్థకు చేరడంతో పునర్నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. పురాతన మండపాలు కావడంతో పురావస్తు శాఖ దృష్టికి టీటీడీ తీసుకువెళ్లింది. ఆ లేఖలపై కమిటీ స్పందించినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, ఏ మండపాలను పునర్నిర్మించే అవకాశం ఉంది? ఎప్పట్లోగా ఈ కమిటీ తిరుమలకు చేరుకుని ఒక నివేదికను సమర్పిస్తోంది? రైట్ వంశీ, ఏదైతే తిరుమలలోని పురాతన మండపాల కూల్చివేయడంపై అటు అభ్యంతరాలు వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పార్వేట మండపాన్ని కూల్చి తిరుమల తిరుపతి దేవస్థాన నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో అత్యాధిక ఆధునిక సాంకేతికతో ఆ నిర్మాణాన్ని పునర్నిర్మించింది. అయితే దీని మీద బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడం, మరోపక్క బీజేపీ ఏపీ అధ్యక్షుడు పురంధేశ్వరి తిరుపతిలోని పాదాల మండపాన్ని పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అభ్యంతరం వ్యక్తమైంది. దీని మీద టీటీడీఓ పలుసార్లు కేంద్ర పురావస్తు శాఖకు లేఖ రాశారు. ఖచ్చితంగా తిరుమలలోని పురాతన మండపాలను పరిశీలించి నివేదిక అందజేయాలని ఇప్పటికీ 4 సార్లు లేఖ రాశారు. అయినా పురావస్తు శాఖ స్పందించకపోవడంతో కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ రంజిత్ చోప్రాని టీటీడీఓ ధర్మారెడ్డి సంప్రదించారు. ఖచ్చితంగా మండపాలను పరిశీలించి తమకు సూచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర పురావస్తు శాఖ ఈ నెల 17, 18 తేదీల్లో తిరుమలకు రానుంది. ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కమిటీకి సంబంధించి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సర్కిల్లో ఉన్న పురావస్తు శాఖ అధికారులతో ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ కూడా మరో వారం రోజుల్లో తిరుమలలో పర్యటించింది. ఇప్పటికైతే ప్రస్తుతానికి అలిపిరిలోని పాదాల మండపాన్ని పూర్తి స్థాయిలో నిర్మించాలి, ఆ పాదాల మండపం శిథిలావస్థ చేరుకుందనేసి ఇప్పటికే నిపుణుల సూచన నేపథ్యంలో ఆ కట్టడానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అభ్యంతరం వ్యక్తమైన ఆ నేపథ్యంలో పురావస్తు శాఖ లేఖ రాసింది. మరోపక్క తిరుమల శ్రీవారి పుష్కరంలో ఉన్న ఆవనాయక మండపం పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఆ మండపాన్ని కూడా నిర్మించాలని టీటీడీ సంకల్పించింది. ఈ నేపథ్యంలో అభ్యంతర వ్యక్తం నేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖ టీటీడీ లేఖ రాయడం, ఆ లేఖ గత 3 నెలలుగా పురావస్తు శాఖ స్పందించకపోవడంతో కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ రంజిత్ చోప్రా ధర్మారెడ్డి స్వయంగా ఫోన్లో మాట్లాడడం, విజ్ఞప్తి చేయడంతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పూర్తి స్థాయిలో మరో వారంలో తిరుమలలో పర్యటించబోతుంది. వంశీ. థాంక్యూ సురేష్.